తెర అంటే జ్ఞానులకు కూడా తెర ఉంటుంది అంటే ఇక్కడే తెలిసి తెలియని స్థితి. తెర తీస్తే వారికి వారు తెలియరు, వారు మనకి తెలియరు. అది తెర యొక్క గొప్పతనం. ఒకటి ఇట్లా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి పెద్దల దగ్గర, యోగుల దగ్గర. సద్గురు శివానంద గురుదేవులు వారు చెప్పేవారు, మీరు ఫోటో తీస్తే నాకు చెప్పి తీయండి. ఒకవేళ గబుక్కున్నట్టు తీస్తే రాని సందర్భాలు చాలా ఉన్నాయి. వారి తప్పనిచ్చి అన్నీ వస్తాయి. వారు ఆ తెర పెడితేనే ఫోటోలో అయినా వస్తుంది. మరి మనకు కనపడుతున్నారు కదా, మరి దానికి ఎందుకు రావట్లేదు అంటే అది సత్యం. అంటే అదే మనకు కనపడుతున్నారంటే తెర మనకుంది. అట్లానే దానికి ఒక తెర కల్పిస్తే కానీ ఆ ఫోటో రాదు మళ్ళీ. అసలు ఆ యోగశక్తి, ఆ యోగ విభూతులు మనం వర్ణించలేము, మనకు తెలియదు. యోగ విభూతి, ఆ యొక్క ప్రాణశక్తి యొక్క వైభవం అది. కాబట్టి